సంక్రాంతి శుభాకాంక్షలు గద్దలకోట అభివృద్ధి కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. ఇది ఎన్నాళ్ళుగా అనాదిగా వస్తున్నటువంటి ఈ గద్దలకోటలో ఒక గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ఈ పాలెము సంక్రాంతికి పెట్టింది పేరు. మరి మా ముత్తాతల కాడి నుంచి ఇంకా ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక పారిపెట్టి ఉత్సవం జరుగుతూ ఉండేది. అదివరకు కూడా కొంతమంది నాటకాలు అనేవి చేసేవాళ్ళు. కానీ రోజులు గడిచే కంది ఆ ప్రోగ్రాలన్నీ ఆగిపోయినాయి. తర్వాత అందులో భాగంగా 2003లో మేము మొత్తం గద్దలకోటలో పురప్రముఖులు మొత్తం కలిపి ఒక గ్రామ అభివృద్ధి కమిటీ పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాము. ఆ పెట్టిన కానించి ఇప్పటికి 22 సంవత్సరాలు, ఇది 22వ వసంతము. అప్పటి నుంచి కూడా అప్రసిద్ధంగా సాగిపోతూ ఉంది అన్ని కార్యక్రమాలు. అలాగే ఒక కమిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఒక కమిటీ సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా మేళవించుకుంటూ రోజు రోజుకి సంవత్సరానికి ఉన్నత అధికారులతో అయినా కానీ అధికార పక్షమైన ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళ సహకారాలు తీసుకొని, లోకల్ కౌన్సిలర్లు, కార్పొరేట్లు వాళ్ళ సహకారం తీసుకొని ప్రజలు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా కొన్ని నిధులు ఏర్పాటు చేసుకుంటూ ఈ కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది ఇక్కడ. అందులో భాగంగానే ఒక ఆరాం క్షేత్రం ఎక్సలెంట్గా ఒక 50 లక్షలు 70 లక్షలు పెట్టి దాన్ని నిర్మాణం చేశారు. అది ఈరోజు అద్భుతమైన రూపుదిద్దుకుంది. అలాగే శ్మశాన వాటికను కూడా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. ఇదివరకు గద్దలకోట అంటే ఒక మురికివాడగా అనే భ్రమలో ఉండేది. ఇవాళ రిచ్ అండ్ పోష్ ఏరియాగా మారిపోయింది గద్దలకోట. ఈ 22 సంవత్సరాల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు అనేక కమిటీలు ఏర్పడ్డాయి. కానీ ఒంగోలులో ఈ గద్దలకోట అభివృద్ధి కమిటీ అనేది కంటిన్యూ ప్రాసెస్ 22 సంవత్సరాల నుంచి ప్రతి కార్యక్రమం చేపడుతూ ఉంది. అందులో మా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసరావు, అతని ఉత్సాహము, అతని శక్తి, అతని ఫైనాన్స్గా కూడా చాలా దీంట్లో పోగొట్టుకున్నాడు ఈ కమిటీలో. అయినా కూడా ఆయనకు అభివృద్ధి కావాలని ఒక ఆకాంక్ష ఉండేది. అతను కొంతమందిని ఇన్స్పిరేషన్ తీసుకొని మా వరకు మా వంతు సహాయం చేసుకుంటూ పురప్రముఖులను కలుపుకుంటూ ఎవరికి కూడా మాట రాకుండా అందరినీ కలుపుకుంటూ ఈ కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం. అయితే టౌన్లో ఒక గద్దలకోట అంటే సంక్రాంతి సంబరాలు అనేది చాలా బాగా జరుగుతాయని ఒక ప్రజలు అనుకుంటున్నారు. పొద్దున ఆళ్ళంగడేశ్వర గారు ఒకటి మధ్యాహ్నం ఫోన్ చేసి సంక్రాంతి సంబరాల గురించి చూశాను అయ్యా పేపర్లో, నేను రాధాకృష్ణమూర్తి నువ్వు కనపడలేదని అన్నారు. నాకు ఆరోగ్యం బాగలేదండి అందుకని రాలేకపోయాను నేను అని అంటే గద్దలకోట ఒంగోలు టౌన్ గద్దలకోట కమిటీ అంటే ఒక పేరు వచ్చింది. ఒక పార్కుకి వెళ్ళి చూడండి, ఎన్ని పార్కులు, 2 పార్కులు 3 పార్కులు కూర్చున్నాయి, చాలా సుందరంగా ఉన్నాయి. ఇది మరి వాళ్ళ గద్దలకోటలో ఎవరన్నా వచ్చినా కూడా ఇంత అభివృద్ధి ఎలా జరిగిందని కూడా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అందులో ఈ క్రెడిట్ అంతా కూడా మా శ్రీనివాస్ కూడా ఇవ్వాలి ఇందులో. ఎందుకంటే రైతుల వాళ్ళు కష్టపడతాడు, మాకు వయసు అయిపోయే కొద్ది మేము కూడా కొంచెం వెనకడుగు వేయాల్సి వస్తుంది. కనుక ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా ఇలాగే కంటిన్యూగా చేయాలని చెప్పి, జరుగుతాలని చెప్పి మా అందరి తరఫున ప్రజలకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. మా ఊరు గద్దలకోట అనే కాన్సెప్ట్ మేము 22 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. దాంట్లో మన పెద్దలందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా మా గద్దలకోట పాలనలో ఉన్న పెద్దలందరూ సహకరించడం వల్ల మేము ఈ 22 సంవత్సరాలు చేయగలిగాం. దీనిలో ముఖ్యంగా డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు గారు, డాక్టర్ హైమావతి గారు వాళ్ళ సహకారాలు, ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ జన్మభూమి కాబట్టి, కొల్లా నాగేశ్వరరావు గారు వాళ్ళ ఫాదర్ వాళ్ళు కాబట్టి వీళ్ళు వాళ్ళ సహకారము, ఇక్కడ పెద్దల సహకారంతో మేము ఈ కార్యక్రమాల్ని చేస్తూ ఉన్నాం. ఈ 22వ సంవత్సరం ఈ సంక్రాంతి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఏ సంవత్సరం కూడా ఆకుండా వరుసగా భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లో ప్రజల్లో ఉత్సాహం నింపడానికి ఈ సంబరాలు చేసుకుంటున్నాం. ఇందాక మన పెద్దలు రాధాకృష్ణ చెప్పినట్టు పారవేట ముఖ్య కారణం ఈ యొక్క సంబరాలు చేసుకోవడంలో. ఆ పారవేటగా దాని ముందు ఈ ఊరికి సంబంధించిన కార్యక్రమాలు, ఆటల పోటీలు, పాటల పోటీలు, డ్యాన్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ 3 రోజులు నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజల్లో మూఢనమ్మకాలు పోగొట్టాలి, ప్రజల్లో అలాగే వాళ్ళ యొక్క ఉద్యోగరీత్యా కానీ భవిష్యత్తులో వాళ్ళు ఎదగటానికి మనం ఏం చేయాలని కార్యక్రమాన్ని మేము చేపడుతూ ముందుకు వచ్చాం. కాబట్టి అట్లాగే వాళ్ళకి క్లాసు నిర్వహిస్తూ ఆడవాళ్ళకి
మంచి విషయాలను చెప్తూ, అలాగే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్తో, అంతకుముందు ఉన్న గవర్నమెంట్లు కానీ ఈ 22 సంవత్సరాలు గవర్నమెంట్ కలిసి పనిచేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాకుండా ఈ కమిటీ అన్ని పార్టీలను కలుపుకుంటూ అందరితో సహకరిస్తూ ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వంతో కలిసి మేము పనిచేయటమే మా యొక్క కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ప్రభుత్వం మాకు పనిచేసినప్పుడు ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు 10 లక్షలు ఇచ్చినట్లయితే మేము ఇంకో 3 లక్షలు అర్థంగా వేసుకొని మనం ఇంకా బాగా ఎట్లా చేయడం జరిగింది. అందువల్ల ఈరోజు ఈ ప్రభుత్వంలో మేము కొన్ని కీలకమైన అంశాలు మన డిప్యూటీ మేయర్ వలనాటి మాధవ వలన కొన్ని పనులైనవి. మేమంతా అయితే గదలగుంట తరపున సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఆరామక్షేత్రం కానీ, మహాప్రస్థానం కానీ, మన ఇప్పుడు మహిళా భవన్ కమ్యూనిటీ హాల్ జరుగుతూ ఉంది. ఇవన్నీ కొన్ని జరగని విషయాలు క్రిటికల్ అయినా కూడా అమౌంట్ తగ్గినా కూడా ప్రజలు వేసుకొని కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎందుకంటే మనకి డిప్యూటీ మేయర్ మాధవ్ గారు సహకరించడం ఒక ముఖ్య అంశం. అలాగే వాసన్న కూడా ప్రతి సంక్రాంతికి ఎండవడం, మనం ఇక్కడ ఏదో ఒకటి పని చేయాలి, మనకి వీళ్ళు నాకు సన్నిహితం అనే భావన మన వాసన్న దగ్గర ఉంది. కాబట్టి ఆ యొక్క చొరబాటు మన వెలనాటి మాధవ డిప్యూటీ మేయర్ వలన ఈ కార్యక్రమాలు ఈసారి చాలా విలువైనవి చేయగలం. ఒక రోడ్డు అయితే ఒక వారంలో వేసారు. దానికి ప్రత్యక్షంగా మన ఇదిపల్లి లంకమ్మ గారు చెప్తా ఉంటారు, శను మాధవ ఒక్క వారం రోజుల్లో రోడ్డు డ్రైన్ వేసాడంటే అసలు మనం చాలా గొప్ప విషయం అని చెప్తా ఉన్నారు. ఇలాంటి ఇష్యూస్ ఈరోజు మన వెలనాటి మాధవ్ ద్వారా జరిగినాయి. ఇది మా వాసన్న గారి బాలినేని శ్రీనివాసరెడ్డి వాసన్న, మేము వాసన్న అంటుంటాం. కాబట్టి ఆయన సహకారం, మా వెలనాటి మాధవ్ యొక్క కృషి వల్ల కొన్ని డెవలప్మెంట్ ఆఫీసులు జరిగినాయి. వాళ్ళకి ప్రత్యేకంగా మా కమిటీ తరఫున, ప్రజల తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. ఇదే మేము, ఎందుకంటే మేము ఉన్న రూలింగ్ గవర్నమెంట్తో సహకరించుకొని చేయటమే మాకు ముఖ్య ఉద్దేశము. కాబట్టి మా ప్రభుత్వాలకు అభినందన తెలియజేస్తున్నాం. పోతే ఇప్పుడున్న పిల్లలందరినీ ప్రతి సంవత్సరము వాళ్ళలో డ్యాన్స్ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, ఏదైనా కానీ వాళ్ళ పిల్లల చైతన్యం తీసుకురావడానికి ఈ సంబరాల వెనుక డెవలప్మెంట్ ఉంది, ప్రజల అభివృద్ధి ఉంది, మహిళల చైతన్యం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సంబరాలంటే మా ఉద్దేశంలో సంబరం చేసుకోవడమే కాదు, ప్రజల చైతన్యం తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశం వెనకాల ఉండేది మా ఆలోచన. రాబోయే 2 రోజుల్లో కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులతో కూడా ఒక సబ్మిట్ చేసి ప్రతి ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఉండాలా అనే వాళ్ళని ఎలా చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో మేము కోరుకుంటున్నాం. ప్రతి పేద ఫ్యామిలీ కూడా ఉన్నత స్థాయికి పోవాలనే ఉద్దేశంతో ఈ సంబరాల వెనకాల ఉన్న ఒక చరిత్ర కూడా ఉంది. మేము ప్రత్యేకంగా మాకు ఈ 22 సంవత్సరాలు సహకరిస్తున్న మా రాజకీయ నాయకులకు, అలాగే మా గదలగుంట ప్రజలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సి వస్తే మన గద్దలగుంట పాలెంలో డెవలప్మెంట్స్ గురించి 2 మాటలు. మన బాలినేని స్థానిక శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ గారైనటువంటి వెలనాటి మాధవరావు గారు, మన అభివృద్ధి కమిటీ సెక్రటరీ గారైనటువంటి ఆరిగ శ్రీనివాసరావు గారితో కలిసి గద్దలగుంట మన ఆరామ క్షేత్రం కానివ్వండి, మహాప్రస్థానం కానివ్వండి, ఇప్పుడు స్త్రీల కోసం కట్టేటువంటి బిల్డింగ్ కానివ్వండి, రకరకాలైనటువంటి కార్యక్రమాలు, బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంటు ఉంది మనకి. ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా మనం చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడే మనకి మ్యూజికల్ చైర్ జరిగింది. ఆ మ్యూజికల్ చైర్లో మొదటి బహుమతి శ్రీమతి ఓగిరాల ఉమా గారికి, 2వ బహుమతి శ్రీమతి ఈదుపల్లి రేణుకాదేవి గారికి, అట్లాగే 3వ బహుమతి మన కామాక్షమ్మ గారికి వచ్చింది. 3 బహుమతులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఒకే ఒక్క మాట, మా అభివృద్ధి కమిటీలో గద్దలగుంట పాలెంలో రోడ్ల విషయం కానివ్వండి, డ్రైన్ విషయం కానివ్వండి, మన ఆరిగ శ్రీనివాసరావు గారు చొరవ తీసుకొని మన మేయర్, డిప్యూటీ మేయర్ గారి ఆధ్వర్యంలో, వాసన్న గారి ఆశీస్సులతో ఇంత డెవలప్మెంట్ జరిగింది. దీన్ని అందరినీ కూడా మేము రిటైర్డ్ ఎంప్లాయీస్గా ఈ విషయాన్ని మేము మన ఆరిగ శ్రీనివాసరావు గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. నిజంగా మహాప్రస్థానం చూసినా, లేకపోతే ఇక్కడ మన ఆరామ క్షేత్రం చూసినా, ఈ స్త్రీ శిశు సంక్షేమ భవనం చూసినా, ఎవరు చూసినా కూడా సిటీ లాగానే ఉంది. కానీ ఇది ఒక గద్దలగుంట పాలెం అన్నటువంటి భావన ఎవరికి రావటం లేదు. ఈ డెవలప్మెంట్ ఇంకా కొనసాగాలని మన గౌరవాధ్యక్షులైనటువంటి కొల్లా నాగేశ్వరరావు గారి ఆశీర్వచనంతో మేమంతా కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ముందుకు పోతామని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు
గద్దలకొండ కమిటీ ఆధ్వర్యంలో 22 సంవత్సరాల నుంచి కూడా మేము కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగిపోతున్నాం. దీనికి ప్రధానమైన వ్యక్తికి మేము ముందుగా పల్లా పుల్లయ్య గారికి నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే ఆయన వేసిన ఈ మొక్కలు లాంటి వాళ్ళే అందరం కూడా దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన ఆర్గ శ్రీనివాసరావుకి కూడా మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి వైపు కూడా ఆకర్షించే విధంగా, అలాగే ప్రజలకి ఏ అవసరమో సాఫ్ట్వేర్ కార్యక్రమం కానీ, ఒక నిరుద్యోగ విషయాల్లో కానీ అవి కూడా మేము టేకప్ చేస్తూ ముందుకు పోతామని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క మీడియా వాళ్ళకి, అలాగే గద్దలకొండపాలెం ప్రజానీకానికి, ఒంగోలు పట్టణ ప్రజానీకానికి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ విరమించుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గద్దలకొండపాలెంలో 22 సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాలను జరుపుతున్నారు. దీని అన్నిటికీ ప్రధాన కారణం ఆర్గ శ్రీనివాసరావు, ఒగురాల రాధాకృష్ణమూర్తి, మరికొంతమంది పెద్దలు వీళ్ళందరూ కలిసి సంవత్సరం ఎక్కువగా చేసుకుంటూ వస్తున్నారు. మరి మన గద్దలకొండపాలెంలో ఊహించినటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఒక 2 బిల్డింగులు తయారవబోతున్నాయి. ఒకటి ఆల్రెడీ తయారవుతుంది. ఇంకో దానికి స్థలాన్ని చూస్తున్నాడు ఆర్గ శ్రీనివాసరావు చూస్తున్నాడు. అది కూడా స్థలం దొరికితే ఇంకో దేనికన్నా ఏర్పాటు చేసి అది కూడా బిగిన్ చేస్తాం. దీని అందరికీ కారణం ఆర్గ శ్రీనివాసరావు, ఒగురాల రాధాకృష్ణమూర్తి వీళ్ళిద్దరే కారకులు ఎక్కువగా పనిచేసేది. వీళ్ళందరి కోసం మేము వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏం చెప్పిన పనులు చేస్తా, వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తాం. అది చేయడానికి మేము రెడీగా ఉంటాం అని తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం. నమస్తే.